హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేనైతే మీకు ఒక ఇద్దరు స్ట్రాంగ్ ఉమెన్స్ ని పరిచయం చేయడానికి అయితే వచ్చేసాను. మరి ప్రతి సక్సెస్ వెనకాల కూడా ఒక స్ట్రగుల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రగుల్ లేనిదే ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వరు. మరి ఇక్కడ నేను చెప్పాను కదా స్ట్రాంగ్ ఉమెన్స్ అని. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు, అంటే వాళ్ళు ఏజ్ చూస్తే కూడా చిన్న వాళ్ళే, అంటే 24-25 ఏజ్ లో ఉన్న వాళ్ళే వాళ్ళు, అమ్మాయిలు అందులో కూడా ఎస్పెషల్లీ. మరి ఎలా సస్టైన్ అయ్యారు వాళ్ళ మమ్మీ డాడీ కూడా. మరి పేరెంట్స్ అంటే ఒక కీ రోల్ ప్లే చేస్తుంది ఫ్యామిలీలో. పిల్లల విషయంలో పేరెంట్స్ అనేవాళ్ళు ప్రతి విషయంలో కూడా వాళ్ళు ముందుండి నడిపిస్తారు కదా. ఇక్కడ మాత్రం కొంచెం రివర్సే ఉంది. పేరెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర లేరు, జైల్లో ఉన్నారు. మరి ప్రత్యూష ప్రనూష మరి వాళ్ళ లైఫ్ సస్టైన్ ఎలా అయ్యారు, ఆ స్ట్రగుల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది కదా. మరి అందుకోసమే వాళ్ళిద్దరు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. ఆ ఎమోషన్ ఏంటి, వాళ్ళు ఎలా వచ్చారు, ఇవన్నీ దాటుకుంటూ కూడా ఎన్ని బాధలు ఇంకా ఎమోషన్ అన్ని కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ ప్రత్యూష ప్రనూష. హలో అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. థ్యాంక్ యూ. సో మిమ్మల్ని చూస్తుంటే చాలా యంగ్ ఉన్నారు, చిన్న ఏజ్ కనిపిస్తున్నారు. మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎట్లా మీరు స్ట్రగుల్ నుంచి సస్టైన్ అయ్యారో మా వ్యూవర్స్కి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సొసైటీ మిమ్మల్ని ఎలా చూసింది, ఇవన్నీ ఏంటి అసలు విషయాలు? మా పేరెంట్స్, మా డాడీ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ అండి, గవర్నమెంట్ జాబ్. మా మమ్మీ హౌస్ వైఫ్. వాళ్ళిద్దరూ చిట్స్ బిజినెస్ రన్ చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ అంటే మోర్ దెన్ 25 years నుంచి వాళ్ళు రన్ చేసేవాళ్ళు. ఆల్ ఆఫ్ సడన్ దే వెంట్ ఇన్ టు లాసెస్. ఓకే. మాకు అది చెప్పలేదు, ఫ్యామిలీ షేర్ చేసుకోలేదు. సో ఏమైంది అంటే వాళ్ళు అబ్స్కాండ్ అయిపోయారు 2023లో. కనిపించకుండా వెళ్ళిపోయారు మీకు చెప్పకుండా ఏది కూడా. అక్క మ్యారీడ్. ఓకే. నేను తమ్ముడు ఇంట్లో ఉండేవాళ్ళము. ఓకే. అయితే నన్ను తమ్ముడిని ఇంట్లో వదిలేసి ఒకరోజు సడన్ గా బ్యాగ్ లో బట్టలు పెట్టుకొని వెళ్ళారు ఇట్లనే. ఓకే. ఇంకా ఆ రోజు నుంచి ఇంటికి రాలేదు. బిజినెస్ అంటే ఎవరైనా ఖచ్చితంగా లాస్ అవుతారు కదా, ఎవరు స్టార్టింగ్ సక్సెస్ అవ్వరు ఖచ్చితంగా. అంటే ఏం బిజినెస్ చేశారు, ఎలా, ఎందుకు లాస్ అయ్యారు? వాళ్ళది చిట్స్ బిజినెస్. ఓకే. మోర్ దాన్ 25 years నుంచి చేస్తున్నారు. వాళ్ళు ఎలా లాస్ లో వెళ్ళారు అనేది అంటే క్లియర్ కట్ గా అయితే మాకు తెలీదు. కానీ 2020-21 కోవిడ్ లో కొంచెం లాస్ వచ్చిందని అయితే డెఫినెట్ గా ఐడియా ఉంది. ఇదంతా మాకు చెప్పలేదు. మాకు ఎప్పుడు తెలిసింది అంటే వాళ్ళు ఇల్లు అమ్మేశారు, ప్లాట్ సేల్ చేసేసారు, లాస్ట్ కార్ కూడా సేల్ చేసేసారు. ఇదంతా అందరూ అప్రోచ్ అవ్వడం చూసి మాకు అర్థమైంది ఏంటంటే ఏదో జరిగింది. దేవర్ ఇన్ టు వెరీ లాస్. సో ప్రనూష, ఆ ఏజ్ లో అంటే డాడీ లాస్ అయ్యారు బిజినెస్ అని చెప్పారు కదా, అప్పుడు ఆ టైంలో మీరు ఏజ్ లో ఉన్నారు? మీరు జస్ట్ 1 year బ్యాక్ ఇదంతా జరిగింది, 2023లో. ఓకే. మా తమ్ముడు వాజ్ అరౌండ్ 23, నాకు 25 కూడా లేదు ఇంకా అప్పటికి. ఆ ఏజ్ లో అంటే మాకు అర్థం కాలేదు అసలు ఫస్ట్ ఏం జరిగింది ఏంటి అనేది తెలీదు. ఎవరో వచ్చే వాళ్ళ ఇంటికి మాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇంతమంది వస్తున్నారు మనీ కోసము. మేము అప్పుడప్పుడు అక్కకు చెప్పేవాళ్ళము ఇట్లా చాలా మంది వస్తున్నారు అని. ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళు అబ్స్కాండ్ అయ్యాక మాకు ఏమర్థమైంది అంటే వాళ్ళు మొత్తం లాస్ లోకి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు పే చేసుకునే స్టేజ్ లో లేరు. ఓకే. మీకు ఎలా తెలిసింది డాడీ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని? ఎలా తెలిసింది మీకు? ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఓకే. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దెన్ అందరూ మా దగ్గర రావడం స్టార్ట్ చేశారు. మీ మమ్మీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఫోన్ చేయండి. మేము ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, మీరు ఫోన్ చేయండి అంటే సరే అని చేసాం. మాకు కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, మేబీ ఏమైనా సిగ్నల్స్ లేవేమో అలా అని అనుకున్నాము. దాని తర్వాత మాకు అర్థమైంది ఇట్లా వీళ్ళు వెళ్ళిపోయారంట, పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళు ఎక్కడున్నా వస్తారు అంటే మాకేం అర్థం కాలేదు ఏంటి ఇదంతా అని. అప్పుడు అర్థమైంది ఇంకా వాళ్ళు లాస్ లోకి వెళ్ళిపోయారు, ఇంత చాలా చెప్పుకోలేక వెళ్ళారు అని. నేను మా తమ్ముడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళా. అప్పుడే ఫస్ట్ జాబ్ ఉండే నాకు. అప్పుడే ఏప్రిల్లో స్టార్ట్ చేశాను. 1 month కూడా అవ్వలేదు, నాకు ఫస్ట్ సాలరీ కూడా రాలేదు అప్పటికి. తమ్ముడికి జాబ్ లేదు అప్పటికి. ఇంకా క్లౌడ్ కిచెన్ పెట్టుకుందామని ఐడియా ఉండే. మమ్మీ వాళ్ళు సెటప్ చేస్తా అన్నారు. వాళ్ళు మనీ లేక చేయలేకపోయారని కూడా మాకు తెలీదు. సో మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఏం తెలిసింది ఇదంతా ఇంత పెద్దగా అయింది, ఇంకా మేము మా ఇంటికి వెళ్ళాము, వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని అప్పుడు మేము రియలైజ్ అయ్యాము. మీ పేరెంట్స్ ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదా ఇలా ఉంది, ప్రాబ్లం ఉంది మన బిజినెస్ అని? వాళ్ళైతే ఎప్పుడు షేర్ చేసుకోలేదు. అంటే ఒకసారి 2022 సెప్టెంబర్ అరౌండ్ అనుకుంటా వాళ్ళకి కొంచెం చాలా ప్రాబ్లం వచ్చింది. అడిగాను అనమాట ఏమైంది ఎంత ఉంది అని అడిగితే వాళ్ళు నాకు 20 lakhs అని చెప్పారు. 20 lakhs డెట్ ఉంది అని. అంతేనా చాలా స్పెసిఫిక్ గా అడిగాను.
అడిగితే అంతే అని అన్నారు. అప్పుడు నేను నా లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేశాను. అంటే నార్మల్ గా బయట వాళ్ళు ఇంట్రెస్ట్ కి తీసుకొస్తే 20 lakhs అంటే అరౌండ్ 40,000 ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. సో నేను నా లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తే అరౌండ్ 24 lakhs ఉండింది. సరే అని నేను లోన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చాను. సరే మీరు బయట ఇంట్రెస్ట్ పే చేసుకుంటే బదులు 5 years లో యువర్ డెట్ విల్ బి సాల్వ్డ్ కదా అన్నట్లు నేను వాళ్ళకి తీసి ఇచ్చాను. అండ్ ఆ రిమైనింగ్ 4 lakhs మా తమ్ముడు క్లౌడ్ కిచెన్ సెటప్ కి ఉంటుంది కదా అని చెప్పి తీసి పెట్టాను. దాని తర్వాత ఏమైంది అంటే అరౌండ్ ఒక 1 month తర్వాత ఇంకా కావాలి అని అన్నారు. సో అది కూడా తీసి ఇచ్చేసాను మొత్తము. దాని తర్వాత మేము అంతే అనుకున్నాము, అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అని లోన్ తీసింది. కానీ ఇంత పెద్ద మేమే లాస్ అవ్వం, అప్పటికే చాలా ఇరుక్కుపోయారు బాగా. చెప్పలేదు, ఎవరైనా ప్రెషర్ చేసి ఉండొచ్చు. ఆ ప్రెషర్ కి వాళ్ళు ఆ అమౌంట్ ని మాత్రమే చెప్పండి. మీకు ఎప్పుడు అనిపించలేదా ఇంట్లో మరి డాడీ మమ్మీ ఇలా సఫర్ అవుతున్నా? లాస్ట్ మినిట్ లోనే అనిపించింది, లాస్ట్ మినిట్ వరకు అనిపించలేదు. ఎందుకంటే ఇల్లు అమ్మేశారు. ఇల్లు అమ్మేశాక అందరికి తెలిసింది ఇట్లా ఇల్లు అమ్మేశారంట, వీళ్ళు ఏదో ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, మన మనీ తొందరగా మనం ఎంత తొందరగా పాసిబుల్ అయితే మనం అంత తీసుకుంటే మంచిది అన్నట్టు అందరూ ఒకటేసారి ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు. వాళ్ళు అప్పుడేమైంది, ఇల్లు ఒకటే అమ్మేశారు మేము అనుకున్నాము. దాని తర్వాత ఏమైంది, ప్లాట్ కూడా అమ్ముతున్నాం అన్నారు. ప్లాట్ కూడా అమ్మేసరికి మాకు అర్థం కాలేదు, అన్ని ఉన్నవి అమ్మేస్తున్నారు, ఏమైతుంది అర్థం కాలేదు. దాని తర్వాత కారు, ఇట్లా అన్ని అమ్మేసినాక మాకు అర్థమైంది ఇంకా వాళ్ళు ఏమి పే చేసుకోని సిచ్యువేషన్ లో ఉన్నారు. వాళ్ళు డబల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పే చేశారు. అవన్నీ మాకు ఎవరు షేర్ చేయలేదు. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు షేర్ చేయలేదు, మా పేరెంట్స్ షేర్ చేయలేదు. అండ్ వాళ్ళు బిజినెస్ కూడా ఆల్మోస్ట్ 25 years లైక్ కిడ్స్, తను జస్ట్ బాల్. ఆ టైం నుంచి అనేటప్పటికి మేము ఎప్పుడు అడిగే వాళ్ళం కాదు, చిన్నప్పుడు అడగలేదు. జస్ట్ మాకు ఏదైనా ఎడ్యుకేషన్ కి వాటికి వీటికి వాళ్ళే పే చేసే వాళ్ళు. ఇంకేమి అంటే ఫైనాన్షియల్ గా మేమేమి అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మమ్మీ డాడీ? వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు. ప్రెసెంట్ జైల్లో ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు జైల్లో? ఆల్మోస్ట్ 6 months అవుతుంది. 6 months అవుతుంది. 5.5 months. దెన్ మీరు వెళ్ళారా, కలిసారా వాళ్ళని? లేదు. వాళ్ళు ఏమన్నా ఫోన్ చేస్తారు, ఏమంటున్నారు? మేమైతే మాట్లాడట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే స్టిల్ ఇవి డెట్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడికి కూడా వచ్చి అడుగుతున్నారు అని. ఇక్కడ జైలుకి కూడా వచ్చి అడుగుతున్నారు అని. ఓకే. మా దగ్గర నిజంగానే మనీ ఉంటే మేము మా పేరెంట్స్ ని అక్కడ ఎందుకు పెట్టుకుంటాము? మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సపోర్ట్ చేయలేదా? ఉంటారు కదా రిలేటివ్స్, చాలా మంది ఉంటారు, అత్త మామ బాబాయ్ పిన్ని. వాళ్ళలో కొంతమంది బిజినెస్ లో ఇన్వెస్ట్ అంటే మనీ ఇచ్చిన్నారు, అందుకు మాట్లాడట్లేదు. ఇంకొంతమంది ఆ మిగిలిన వాళ్ళ దగ్గర బ్యాడ్ అయిపోతారు అన్నట్లు, అంటే ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ చేయరు కదండి. వాళ్ళు ఏదో మేము అడుగుతాం అన్నట్లు. ఓకే. సో ఎవరు మీకు సపోర్ట్ చేయలేదు? ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సొసైటీ హెల్ప్ చేయకపోగా ఇంకా మాటలు అంటున్నారు. ఈవెన్ మేము ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసి అంటే ఇలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు కూడా దానికి కమెంట్స్ పెడుతున్నారు. అంటే మీ సొసైటీని క్వశ్చన్ చేయడానికి అయితే వచ్చారు కదా, అంటే ఏం చేస్తున్నారు అంటే మంచి హ్యాపీగా ఉన్నప్పుడు అందరూ వస్తారు ఇంటికి, మాట్లాడతారు. మరి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చిన్నపిల్లలు కదా, పేరెంట్స్ ఇద్దరు లేరు దగ్గర, వాళ్ళని ఎలా చూసుకోవాలి? మెసేజ్ కూడా ఎవరు చేయట్లేదు ఇప్పుడు. 99% ఆఫ్ ద సొసైటీ ఆర్ రిలేటివ్స్, నైబర్స్ అందరూ ఒకటేలాగా ఉన్నారు. ఓన్లీ 0.1% ఎవరైతే ఉన్నారో నిజంగా జెన్యూన్ గా వాళ్ళు మనీ రాకపోయినా మీరు హ్యాపీగా ఉండండి అంటే లైక్ మీ లైఫ్ రీస్టార్ట్ చేయండి అన్నట్టు చెప్తున్నారు. సో చాలా మంది చూసుకుంటే ఇప్పుడు పేరెంట్స్ అనే వాళ్ళు, మీరు అన్నారు డాడీ 25 years నుంచి బిజినెస్ చేస్తున్నారని, చాలా మంది పేరెంట్స్ అలానే ఉన్నారు ఇప్పటికీ కూడా. వాళ్ళు ఏదైనా లాస్ అయినా ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుపోయినా కూడా పిల్లలకి చెప్పటం లేదు. ఎందుకంటే పిల్లలు చెప్తే క్యారియర్ డిస్టర్బెన్స్ అవుతుంది, వాళ్ళు చదువుకోలేరు. అంటే కొంచెం ఏజ్ పెరిగిన పిల్లలకి కూడా చెప్పట్లేదు, అంటే ఇంటర్మీడియట్ బీటెక్ చదివే పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు చెప్పట్లేదు. అలాంటి పేరెంట్స్కి ఏమైనా చెప్తారా మీరు? ఎందుకంటే ఈ పాయింట్ మా అక్కకు కూడా చెప్పలేదు. మా అక్క అప్పటికి వర్క్ చేస్తుంది, షీఈస్ మ్యారీడ్. మా అక్కకు కూడా పేరెంట్స్ చెప్పలేదు. ఇది నేను సొసైటీ కానీ పేరెంట్స్కి కానీ లైక్ పిల్లలకి కానీ, పేరెంట్స్ ఆర్ పిల్లలు ఏదైనా షేర్ చేసుకోండి ఫ్యామిలీ తోటి, సో దట్ ఇంత సిచ్యువేషన్స్కి రారు. ఒకరు కాకపోతే ఇంకొకరు సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. మరి మమ్మీ ఏమంటారు? మీరు మాట్లాడాలని అంటున్నారు కదా జైల్లో ఉన్నప్పుడు, మరి ఆడపిల్లలు కదా మీరిద్దరు, ఇప్పుడు అక్క అంటే మ్యారేజ్ అయిపోయింది, మీరు ఇంకా చిన్నగానే ఉన్నారు కదా, మరి ఎలా మీకు మమ్మీ గుర్తు రావడం? అట్లా రోజు గుర్తు వస్తుంది. ఎందుకంటే నేను ఇంటికి వస్తే మమ్మీని చూడకపోతే డే కంప్లీట్ కాదు. మమ్మీ లేకపోతే ఇంటికి వచ్చేసరికి మమ్మీ కనిపించకపోతే నేను పెద్ద గొడవే చేసేదాన్ని. ఈరోజు ఎప్పుడు
ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి మమ్మీ కనిపించకపోతే ప్రతిరోజు ఏడుస్తా. కానీ మమ్మీని తెచ్చుకోవాలని ఉంది, మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని ఉంది. మాకు భయం అవుతుంది మళ్ళీ ఇంకా ఎక్కడ వేరే వాళ్ళు వస్తారో మా దగ్గరకు వస్తారు అని. ఇప్పటికే వస్తున్నారా మనీ చెప్తున్నా? మా దగ్గరికి అయితే రాలేదు, కానీ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారు. ఎక్కడున్నారో తెలియనప్పుడు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. తెలిసాక ఇప్పుడు జస్ట్ కాల్స్ మెసేజెస్ లో అడుగుతున్నారు కానీ రావడం అయితే లేదు. అంటే ఏమన్నా స్టెప్స్ తీసుకుందాం అనుకుంటున్నారా? మమ్మీ డాడీని బయటికి తీసుకురావడానికి ఏమైనా ఆలోచన ఉందా? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేమైతే ఇప్పుడు ట్రై చేస్తుంది వాళ్ళని తీసుకొని రావడానికేనండి. అండ్ అట్ ద సేమ్ టైం అంటే కొంచెం బాధ్యతగా వాళ్ళకి మనీ ఏమైనా ఇంకా అరేంజ్ చేయగలుగుతామా, చేసి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలుగుతామా అనేది మేము ఆలోచిస్తున్నాం. మేము జాబ్ చేస్తూ ఇంకా వేరే బిజినెస్ కూడా స్టార్ట్ చేయడానికి కారణం అయితే ఇదే. ఎందుకు అంటే మా జాబ్ తోటి మేము నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. అండ్ మేము ఏదైతే స్టార్ట్ చేసామో అది మా పేరెంట్స్ కి ఎలా అయినా యూజ్ అవ్వాలి అనే మనీ తోటి జాబ్ కూడా చేస్తున్నారు. స్ట్రగుల్ లో ఉండి కూడా జాబ్ చేస్తూ మళ్ళీ సైడ్ ఇన్కమ్, రొటేషనల్ షిఫ్ట్స్. ఓకే, సైడ్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చేస్తున్నాము. అచ్చా, మీకు బ్రదర్ కూడా ఉన్నారు కదా, మీ బ్రదర్ ఏం చేస్తారు? తను ఇంట్లో ఫుల్ టైం చేస్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్ చేశాడు, క్లౌడ్ కిచెన్ పెట్టుకోవాలనుకున్నాడు, సో అది అవ్వలేదు, ఇందులోనే చేస్తున్నాడు ఫుల్ టైం. సో యంగ్స్టర్స్ ఉంటారు చాలా మంది, పేరెంట్స్ కి చెప్పారు కదా మీరు, సొసైటీకి చెప్పారు, మరి పిల్లలకు కూడా ఏమైనా చెప్తారా? చాలా మంది పిల్లలు పేరెంట్స్ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మమ్మీ డాడీ చేస్తున్నారు, డబ్బులు తెస్తున్నారు కదా, వీఆర్ సస్టైనింగ్ అంతే. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు మనం ఇంటరాక్ట్ అవ్వాలి అనే అటువంటి ఆ మైండ్ సెట్ ఎవరికి ఇప్పుడు ఉండట్లేదు యంగ్స్టర్స్ కి. అలాంటి వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే ఇది మన ఫ్యామిలీ కోసం మీరు డిస్కస్ చేయండి, వాళ్ళ గురించి ఏంటి ఏం జరుగుతుంది ఇంట్లో తెలుసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం అంటే పిల్లలు అడిగినంత మాత్రాన కాదు, పేరెంట్స్ కూడా చెప్పాలి, షేరింగ్ ఉండాలి. బోత్ సైడ్స్ ఉంటేనే అప్పుడు అది మంచిగా లీడ్ అవుతుంది ఫ్యామిలీ అనేది. అండ్ పేరెంట్స్ కి అయితే చీట్ చేయకండి పిల్లల్ని. లైవ్ ఎగ్జాంపుల్ నేను సఫర్ అవుతున్నట్టు. ఇప్పుడు నేను మ్యారీడ్, మా హస్బెండ్ తో లేను, ఇక్కడ వచ్చి ఉంటున్నాను. ఎందుకు? వాళ్ళు చేసిన దానికి. ఓకే, మీ హస్బెండ్ తో ఉండట్లేదు ఇప్పుడు, మీరు అంత ఒక దగ్గర ఉంటున్నారు. ఎందుకు? ఇదే కారణమా మీ హస్బెండ్ తో ఉండకపోవడానికి కూడా? ఇదే. మా నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా బావకు కాల్ చేసి ఇలా బాగా తిట్టారనమాట మీ వాళ్ళ గురించి. ఆ రోజు బావకి అక్కకి గొడవ అయింది పెద్ద. ప్రతిరోజు గొడవ అయ్యేది. అంటే 3-4 months అలాగే ఏం తెలీదు. యాక్చువల్ సపోర్టివ్ గా ఉండాలి కదా అప్పుడు ఆ టైంలో. హస్బెండ్ ఇలా పేరెంట్స్ ఇలా ఉన్నారు అంటే సపోర్టివ్ గా ఉండి. ఆల్రెడీ బయట నుంచి చాలా స్ట్రెస్ ఫేస్ చేస్తున్నాము, ఇంట్లో నుంచి కూడా ఇలాంటి పోకింగ్ మాటలు వింటుంటే ఇంకా భరించలేం కదా. సో మీరు ఇంత స్ట్రగుల్లో ఉండి కూడా జాబ్ చేస్తున్నారు, జాబ్ తో పాటు ఇన్కమ్ గెయిన్ చేయడానికి పార్ట్ టైం బిజినెస్ కూడా చేస్తున్నారని మేము విన్నాము. సో ఆ బిజినెస్ ఎలా రన్ చేస్తున్నారు, మరి ఆ విషయాలు ఏంటనేది మనం ఇంకొక ఎపిసోడ్ లో కూడా మాట్లాడుకుందాం. ప్రత్యూష, ప్రనుష, ఫైనల్ గా మీరు ఏమైనా సొసైటీకి చెప్పాలనుకుంటున్నారు? మమ్మీ డాడీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మమ్మీ డాడీకి అయితే ఒకటే, మాతో షేర్ చేసుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు సిచ్యువేషన్. అందరూ అంటున్నారు మీకు అన్ని తెలిసే చేస్తున్నారు, మీకు అంతా తెలుసు, మీ పేరు మీద చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అని. బేసిక్ థింగ్ అర్థం చేసుకోవాలంటే అంత ప్రాపర్టీస్ ఉంటే మేము వాళ్ళని అక్కడ పెట్టుకోం. ఫస్ట్ మాకు అవసరం లేదా ప్రాపర్టీస్ అన్ని మీరే తీసుకోండి, మా పేరెంట్స్ తోటి మేము నార్మల్ లైఫ్ లీడ్ చేస్తే చాలు. ఆ రోజు వాళ్ళు ఇంత సిచ్యువేషన్ ఉంది అని మాకు చెప్పింటే దిస్ వుడ్ హ్యావ్ నెవర్ బీన్ అవర్ సిచ్యువేషన్. పేరెంట్స్ కి అయితే ఇదే చెప్తున్నాను, ప్లీజ్ షేర్ ఎవ్రీథింగ్, దట్ మైట్ బి గుడ్ ఆర్ బ్యాడ్. ఇంకొక విషయం, ఇప్పుడు డెప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికైనా మీరు ఏమైనా చెప్తారా? అంటే ఇప్పుడు వాళ్ళు మమ్మీ డాడీ జైల్లో ఉన్నారు, మీరు అన్ని రీబ్యాక్ చేయలేరు, అంత అమౌంట్ మీరు రీబ్యాక్ చేసి సస్టైన్ అవే కెపాసిటీ లేదు ప్రెసెంట్ అయితే. మరి వాళ్ళకి చేస్తున్నాము, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నామంటే మీరు మమ్మల్ని చచ్చిపోండి అని అలా మెసేజెస్ పెడుతున్నారు, వాయిస్ మెసేజెస్ పెడుతున్నారు. మీరు ఎందుకు బతుకున్నారు ఇంకా అంటే చచ్చిపోతే వాళ్ళకి ఏమీ రాదు, చచ్చిపోవాలి లైఫ్ లో అంటే మళ్ళీ లైఫ్ రీస్టార్ట్ చేయలేమా? చేసేవాళ్ళం మేము. సొసైటీ అలా ప్రెషర్ చేస్తుంది, ఎందుకంటే మిమ్మల్ని అట్లా చేయడానికి సైకలాజికల్ గా. మమ్మీ డాడీ అక్కడ ఉన్నారు, మీరేమో ఏదో ఒకటి చేసి వాళ్ళని బయటకు తీసుకోవాలన్న ప్రయత్నంలో మీరున్నారు, బట్ సొసైటీ అట్లా ఆలోచించటం లేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళ మనీ పోయాయి మేము అర్థం చేసుకుంటున్నాం. అందుకే మా జాబ్ తో సహా మేము ఇంకొకటి స్టార్ట్ చేసాము, ఎందుకు మా పేరెంట్స్ కి యూజ్ అవ్వాలని. మేము అది స్టార్ట్ చేస్తే కూడా దాని కింద నెగటివ్ కామెంట్స్. ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో మేము ఆలోచిస్తున్నప్పుడు మా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది, పాపం ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, why are they doing this అని కూడా ఆలోచించండి కొంచెం.
ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మేము చచ్చిపోతే వాళ్ళకి ఏం రాదు, అవును, ఏమైనా సాధిస్తేనే వాళ్ళకి వస్తుంది. ఆ పాయింట్ వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారో మాకు అర్థం అంటే ఏదో ఒక రాయి వేయాలి అంతే. వీళ్ళు ఎట్లా ఉంటున్నారు, హ్యాపీగా ఇలా లైఫ్ లీడ్ చేస్తున్నారు, మమ్మీ డాడీ అక్కడ ఉంటే వీళ్ళు ఎలా తిరుగుతున్నారు బయట, సొసైటీ అలానే ఉంది. లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి, గివ్ అప్ చేయొద్దు. లైక్ చిన్న చిన్న పిల్లలు ఎగ్జామ్స్ పోయాయని, టీనేజర్స్, లైఫ్ లో లవ్ ప్రాబ్లమ్స్ అని ఇలా చాలా గివ్ అప్ చేస్తారు, లైఫ్ గివ్ అప్ చేస్తారు. నెవర్ గివ్ అప్. ఎందుకంటే అది ఒక్కటే కాదు, ఫ్యూచర్ మనకు చాలా ఉంది. అట్లాంటి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినప్పుడు సూసైడ్ చేసుకోవడము ఇలాంటివి అసలు అవసరమే లేదు. ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఏముంది, లైఫ్ చాలా ఉంటుంది, గెయిన్ చేయాలి. ఒక ఎగ్జామ్ పోతే ఏముంది, మళ్ళీ రాయొచ్చు, రీఅటెంప్ట్ చేసుకోవచ్చు. సో వ్యూవర్స్ వింటున్నారు కదా మరి వాళ్ళ యంగ్స్టర్స్ వాళ్ళ మాటలు ఎంత అంటే భావోద్రేకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అయింది. ఈరోజు వాళ్ళ మమ్మీ డాడీ కూడా జైల్లో ఉన్నారు, అయినా సరే వాళ్ళ మాటల్లో సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు చెప్తున్నారు. అంటే హ్యాపీగా ఉన్న టైంలో అందరూ వచ్చి కలిసి ఉండడము, కొంచెం బాధలో ఉన్నప్పుడు అందరూ వదిలేయడము, మళ్ళీ వాళ్ళని ఏంటంటే చచ్చిపోండి అనేటువంటి మెసేజ్లు కూడా పెడుతున్నారంట. అంటే వాళ్ళు చనిపోతే మనీ రావు కదా, వై ఎందుకు అట్లా వాళ్ళని ప్రెషర్ చేయడం. చిన్నపిల్లలు వాళ్ళు చూస్తే యంగ్స్టర్స్గా ఉన్నారు, మళ్ళీ మ్యారేజ్ అయిన అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా తనతో ఉండటం లేదు, ఎందుకంటే మొత్తం ఇదంతా చూసుకుంటే. ఇంకొకటి ఏంటంటే ఇంత స్ట్రగుల్లో ఉండి కూడా వీళ్ళు సస్టైన్ అయ్యారు, ఎలా అయ్యారు అనేది కూడా ఇంకొక ఎపిసోడ్లో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.